నెల్లూరు బీవీ నగర్లోని 22వ డివిజన్ నుంచి మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నందు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గీతా రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు పెద్ద ఎత్తున చేరింది. ఈ ఉదయం 2 ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రం రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్ భక్తవత్సల నగర్ నుంచి ఏదైతే మనోజ్ రెడ్డి వారి మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇతర పార్టీల కార్యకర్తలు అనేక మంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఏదైతే మనోజ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో రాక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి భవిష్యత్తులో అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధిస్తుంది. ఆనాడు కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త రుణం తెచ్చుకుంటారని చెప్పి మాట ఇస్తుంది. మనోజ్ రెడ్డిని వారి మిత్ర బృందాన్ని సాధారణంగా తెలుగుదేశం పార్టీ బీవీ నగర్ నుంచి మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కిరణ్ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దాదాపు బీవీ నగర్ 100 మంది పైగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. శ్రీధర్ అన్న కార్యకర్తల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తాడు, గిరన్న ఏ విధంగా స్పందిస్తాడు, ఆపదంటే గిరన్న కానీ శ్రీధర్ అన్న కానీ అనుక్షణం కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ వెంటుండి పోరాడే వ్యక్తులు. అందువల్ల నాకు ఆ విధంగా నచ్చి నేను ఈ పార్టీలో శ్రీధర్ అన్న వెనకాల నడవడం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను.